హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా, వైట్ రైస్ విత్ పప్పు చారు. వదిన మర్దల్ల తిండి పోటీ అన్నట్టు. నేను ఆడపడిచినైత నాకు అన్నయ్య భార్య తను చిన్నది కాబట్టి మర్దల్ లావణ్య అని పిలుస్తా ఉంటా. మా లావణ్య చిన్న కనబడుతుంది కానీ ఇంటికి పెద్ద కోడలు అన్నట్టు. నేను ఎప్పటికీ తిండి పోటీలు తింటూనే ఉంటా కదా. మరి మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఏంటంటే ఎప్పటికీ తింటూనే ఉంటది కాబట్టి కొంచెం దొడ్డ అయింది. తను కూడా జర బక్కనే ఉండే, కట్టెపూల ఇసుకపోయినట్టే ఉండే. ఎవరు? నువ్వే. తిని తిని దొడ్డ అయింది. ఇక చెల్లె తినక దొడ్డ అయితే లేదా, మరి తిని దొడ్డ అయితే లేదా తెలుస్తలేదు. ఇంకా బెటర్, అది వరకు ఇంకా బాగా బక్క ఉండే. ఇప్పుడు కొంచెం ఓకే. మరి చూద్దాము లావణ్య గెలుస్తుందా నేను గెలుస్తానా అనేది చూద్దాము. మా ఆయన అసలు ఒక మెత్తుకు అటు ఇటు కాకుండా, ఒక నూడులు అటు ఇటు కాకుండా మరి తరాజు జోకిరు. వేయింగ్ మిషన్ మేము తీసుకురాలేదు, సడన్ గా ఇక్కడ తిండి పొట్టి పెట్టుకుంటా ఉన్నాం కదా. ఆ వేయింగ్ మిషన్ లేనందుకు తరాజు పట్టుకొని మరీ జోకిండ్రు. అబ్బా, ఈ జోకుడు ఎవరు పెట్టిర్రు? ఆ ఎక్కువ వచ్చిన వాళ్ళకు లక్ ఉండు, తక్కువ వచ్చిన వాళ్ళకు లక్ ఉండు. ఎవరు గింత ఘోరంగా ఒక మెతుకు కాకెళ్ళి కూడా జాకెట్ అట్టున్నారు. అయ్యా బాబా, అసలు శ్రీకాంత్ జోకడం జరిగింది. తరాజులో బట్టి జోక్ ఐడియా ఎవరిదంటే మా పెద్దమ్మది. మా పెద్దమ్మ నాదికి సపోర్ట్, కూతురికి సపోర్ట్, కోడలికి సపోర్ట్ కాదన్నట్టు. అద్దద్దు, నువ్వు వెనక లోళ్ళు అయితే మరి నాకెందుకు సపోర్ట్ చేయని మరి చెల్లె లొల్లి పెడుతుంది మరి అత్త. అదే లేదు, అదే తిండి పోటీ. అత్తలు ఎప్పుడైనా కూతుర్లకే సపోర్ట్. అదే లేదు తిండి పోటీ మందం ఏదో సరదాగా ఎవరి సపోర్ట్ ఎవరికి ఏం లేదు. అందరి ప్రేమ అందరి మీద ఉంటది ఖచ్చితంగా. కోడలను ఒకలాగా కూతుర్లను ఒకలాగా చూడరు. మా కుటుంబంలో అందరినీ సమానంగా చూస్తారు. ఒకళ్ళు తినకపోతే అయ్యో తినలేదు అని మళ్ళా కూరలు వండి మళ్ళీ లేకపోతే ఏదైనా తనకి స్పెషల్ చేసిన రోజులు కూడా ఉంటాయి కోడళ్ళ కోసం. మా అత్తమ్మైనా నన్ను అట్లే చూసుకుంటారు, మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళైనా అట్లే చూసుకుంటారు. మరి ఇక ముచ్చట బంద్ పెట్టి ముందు తిండి పోటీ మొదలు పెడతాము. తిండి పోటీ మొదలు పెట్టే ముందు వీళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి జస్ట్ కోక్ మాత్రమే ఇస్తాను. కూల్ డ్రింక్ గింతగానే ఊప కాదు, మూతుష్ప ఎవరో పడుతుంది. కాదు, నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది. మా ఆయన నా పక్క కూర్చోమని నేనే చెప్పిన. మా ఆయన సపోర్ట్ ఎవరికి ఇస్తారో తెలుసుకుందాం. నా సపోర్టా? ఇద్దరికి సపోర్ట్ ఇస్తా. అయ్యో ఒక్కరు చెప్పుడు ఏముండదు కానీ ఇద్దరికి సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు అటు చెప్తే మళ్ళా బాధపడుతుందో. ఇక వీళ్ళే సపోర్ట్ తెచ్చుకుంటారండి. నువ్వే సపోర్ట్ చేస్తాను. దేవుడు అయితే తింటాను ఇప్పుడు. మరి సపోర్ట్ లేదు. అయ్యా నువ్వు ఇటు ఇచ్చావు, నేను అటు దాదాపు నీకే సపోర్ట్ ఇస్తాను. మా అన్నయ్య నాదికే సపోర్ట్ అట. సరే మరి బాబు, ఇది ఇప్పుడు మొత్తం ఫినిష్ చేయన్నా టాస్క్ లాగానా? టాస్క్ లాగా మొత్తం టక్కడకి ఇష్టం తినడు కాదు. ఫస్ట్ వచ్చేసి నూడిల్స్ తినాలి. ఫస్ట్ నూడిల్స్, దాని తర్వాత మంచూరియా, దాని తర్వాత అన్నం. ఫస్ట్ నూడిల్స్ కంప్లీట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ కెమెరా ముందు మేము ముగ్గురము నలుగురము కనబడతాం కానీ ఇక్కడ మొత్తం 10 మంది వాళ్ళు ఉన్నారు. ఒకరికి సపోర్ట్, ఇంకోరికి సపోర్ట్. టెన్షన్ అవుతుంది. మిగతా పోటీలో నాకు కాకుండా ఇది వెరైటీ అనిపిస్తుంది నాకైతే. ఓకేనా? పెద్దగా ఉన్నది, వీళ్ళ కడుపులు పెద్దవి. మరి ఇవన్నీ సామానంతా తక్కువనే ఉన్నది. తక్కువ ఎక్కడ ఉంది బాబా? గిన్నెలు చిన్న కనబడుతున్నాయి కానీ క్వాంటిటీ మస్తు ఉన్నది, అసలు ఘోరంగా ఉన్నది. అంటే ఇప్పుడు ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నాము. నూడిల్స్ ఫస్ట్ టాస్క్ లో ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాము. ఈరోజు శనివారం అవ్వడం వల్ల లావణ్య నాన్ వెజ్ తినదు కాబట్టి వెజ్ పోటీ ఉన్నది కాబట్టి వెజ్ నూడిల్స్. రెడీ, 1 2 3 స్టార్ట్. నేనే విను ఇంకున్నది ఎక్కడ నేనే గెలిచినా? లేదు నేనే విన్నా. నాది కూడా
ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కూడా ఇంకా కింద ఉన్నాయి. నా ఏం వదినవి కూడా చిన్న చిన్న ఉన్నాయి. బావ చెప్పు బావ, ఎవరు గెలిచింది చెప్పు బావ. వదిననే గెలిచింది ఇక. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ పోటీ స్టార్ట్ చేసేస్తాము. వెజ్ మంచూరియా. మంచూరియా అంటే ఎవరికైనా ఇష్టమే. మా శ్రీకాంత్ అని ఒక చిన్న టూత్ పిక్ తెచ్చి పెట్టిండు. దీంట్లోనే తినాలా ఇప్పుడు ఖచ్చితంగా. ఫస్ట్ టాస్క్ లా నేనే విన్ అవ్వడం జరిగింది. సెకండ్ టాస్క్ లా మరి మా లావణ్య విన్ అవుతుందా నేను విన్ అవుతున్నా అనేది చూద్దాము. ఎట్లా అనిపిస్తుంది తిండి పోటీ కాదు. ఎప్పటికీ వీడియో చూసి సూపర్ వదిన ఇట్లా థమ్స్అప్ గుర్తు పంపిస్తుంది నాకు వాట్సాప్ లో. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తిండి పోటీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం తిండి పోటీ చూడాలి. వెళ్తున్నా మరి కొడుతున్నా. చూద్దాము. రెడీ 1. ఇక థమ్స్అప్ నాకే రావాలి. కూలింగ్ నాకే రావాలి. రెడీ 1 2 2. 1 నేనా ఇష్టం ఉన్నట్టు తినచ్చు. ఇష్టం ఉన్నట్టు తినచ్చు. ఇక ఇష్టం ఉన్నట్టు తినచ్చు. ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళా. స్టార్ట్. మా లావణ్య ఇంకా 2 ఉన్నాయి. విన్ సెకండ్ కూడా నేనే విన్. తాడు పట్ల మరి ఎవరు విన్ అవుతారు ఏమన్నా చూద్దాము. మెల్లగా తను తినేంత వరకు కూడా ఆగుతా. పక్క నుంచి మా పిన్ని కమాన్ వర్ష కమాన్ లావణ్య దమ్మన మరి నేనేమనుకుంటున్నా అని. నేనేమనుకుంటున్నాను నా పేరు ఉంటుంది, లావణ్య ఏమనుకుంటున్నాను లావణ్య పేరు ఉంటుంది. ఎవరికి వేయాలో అర్థమవుతుంది. ఎందుకంటే అందరం కూడండి, అందరం తినాలి, అందరం సారీస్ పెట్టుకోవాలి, అందరం మంచిగా ఉండాలి అట్లా అనుకునే మనస్తత్వాలు మా అందరి. అందుకని ఒక్కరికి సపోర్ట్ చేయాలంటే అట్లా కొంచెం అందుకని ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెనకాల నుండి. మరి సెకండ్ నేను వినవడం జరిగింది. ఇప్పుడు పప్పు తెచ్చుకుంటాము. మా పెద్దమ్మ మా కోసం పప్పు ఇంకా పచ్చిపులుసు చేసింది. ఇప్పుడు పప్పు పచ్చిపులుసు తెచ్చేసుకుంటాం మొత్తం ప్లేట్లోకి. వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా రెండిట్లో నేను గెలిచిన. మరి చూద్దాము ఏకగ్రీవంగా మొత్తం 3 నేనే గెలుస్తానా లేకపోతే 1 లావణ్య గెలుస్తుందా అనేది కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి రైస్, ముద్దపప్పు, పచ్చిపులుసు మా పెద్దమ్మ సూపర్ చేస్తుంది. ఇట్లా అందరం కలిసినప్పుడు ఏదైనా శనివారాలు ఉంటే ఇదే ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే ఎక్కువ శాతం ఉంటుంది పప్పు పచ్చిపులుసు. చూద్దాము. ఆల్రెడీ ఆ కప్పులు 2 కప్పులు అయిపోయినాయి. ఈ కప్పు ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాము. స్టార్ట్ చేద్దాం మరి లావణ్య. రెడీయా? రెడీ 1 2. కూల్ డ్రింక్ ఎవరు తాగుతారు అని చూద్దాము. 1 2 3 స్టార్ట్. డిండి అబ్బో రాని స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. పప్పు కూడా అడవాలి. ప్లేట్ మొత్తం క్లీన్ చేయాలి. అయిపోయింది కంప్లీట్. లాస్ట్ పెద్ద బాంబు మొత్తం కంప్లీట్. నాది కూడా ఎవరు లేదు చెప్పాలి, అదే చెప్పాలి. నువ్వే ఒక్కటే. అవును చిన్న డిఫరెన్స్. అసలు
అంటే వెజ్ మంచూరియా వెజ్ నూడిల్స్ తినేసరికి తనకి అనుభవం వచ్చింది. రైస్ లో కూడా మస్తు ఫాస్ట్ గా ఒకటి తలవంత అవుతుందా 3,000 గెలవాలన్నట్టు ఉన్నా నేను. అదే మస్తు మస్తు అనిపించింది అసలు. ఇదైతే ఏకగ్రీవంగా నేను గెలిచి నాకు మస్తు ఆనందం అనిపిస్తా ఉన్నది. అంటే తనకు తినడం ఫస్ట్ టైం అసలు ఇట్లా తిండి పోటీ. అంటే మెల్లగా తినమంటే ఎవరమైనా ఎక్కువ క్వాంటిటీ తింటా అంటాం. ఇంకా నేనైతే చూడండి ఎట్లా తింటాను, మొత్తం మూతికి అంటుతా ఉన్నది. మరి ఇప్పుడు మూతికి అంటుందని చూసుకుంటే వెనుక పడిపోతాం. ఒక్క బుక్క వెనుకబడి నాకు గెలవలేము. ఈ మూతికి అంటది అయితే చూడకుండా అందరూ అంటారు మీ ఆయన మస్తు నీట్ గా తింటాను, నువ్వేమో మొత్తం మూతికంత ముక్కుకంత అంటించుకుంటాను అని. ఇక పోటీకి వస్తే అది ఇక తెలుస్తున్నది. అంటే నేను ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చూసినప్పుడు నాకు కనబడుతుంది అంతా. కానీ ఏం చేయలేము. ఇక ఒక్కసారి ఈ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే మా పిన్ని కూడా నాకు ఖర్చు పిచ్చింది. వరుసకి ఇట్లా కనబడతాను చూసుకోమని అందరూ మధ్య ఫాలో అవుతారు. ఇదండి ఇట్లా వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా, అన్నం, పప్పు, పచ్చి పులుసు తిండి పోటీలా నేనే విన్ అయినా కాబట్టి అదేం లేదు పాపం తను కూడా తాగుతుంది. అయ్యో ప్లేట్ లేదట ఏం కదా. నువ్వు కొంచెం తాగి నాకు ఇచ్చేసి. ఎట్లా అనిపించిందిరా తిండి పోటీ? అనిపించింది. వీడియోలో చూస్తా అంటే అబ్బా నేను తినాలి అనిపించింది. కానీ తినలేకపోయినా మా వదిన వినా తిండి పొట్టు పెట్టిన అబ్బా నేను తింటకోవచ్చు నేను తినాను అట్లా అనుకుంటానా. కానీ ఇప్పుడు తినలేకపోయినా నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా ట్రై చేస్తే ఖచ్చితంగా మా వదిన నాకు గెలుస్తా. అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ టైం కదా నిజంగా మస్తు పట్టుదలగా కృషి చేసింది. చిన్న చిన్న తేడాతోనే, మరీ భారీ తేడాతోనే కాదు, చిన్న చిన్న తేడాతోనే తేడానే ఇట్లా మిగతాన్ని ఇక్కడ అదనమాట. ఇట్లా నేను విన్ అవ్వడం జరిగింది. పనిష్మెంట్ ఏముంటది ఏందనేది చూద్దాం. లావణ్య ఫస్ట్ టైం తిండి పోటీలో పాల్గొన్నది కాబట్టి పనిష్మెంట్ అంటూ ఏం అనుకోలేదు, ఏం ఇవ్వలేదు. మేము సడన్ గా ఇక్కడికి రావడం, ఇంకా ఇట్లా ఇప్పటికి వీళ్ళు వీడియోస్ చూస్తూ మేము తినమ్మా మేము కూడా తింటాం అన్నట్టుగా లావణ్య కుడ్డన్నట్టు. లావణ్య ఖచ్చితంగా తింటానని అనుకున్నా, తింటా అనుకున్నా గానీ తినలేకపోయినా. పిన్ని అడుగుదాం, పిన్ని ఎట్లా అనిపించింది? అంటే ఎంత కొంచెం లాస్ట్ లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ నూడిల్స్ మంచూరియా నువ్వే విన్ అవుతావు అనుకున్నా. కానీ ఈ ముద్దపప్పు చారులని లావణ్య అనుకున్నా. అసలు సెకండ్లనే పిన్నికి పాపం అసలు ఏం అర్థమైతలేదు, ఎటు సపోర్ట్ చేయడం అర్థమైతలేదు. లాస్ట్ లావణ్య ముద్దపప్పు చారు పోసుకో లాస్ట్ లావణ్య ఒకటి విన్ కావాలని నేను లాస్ట్ లావణ్య చారు తిను కానీ ఎంకరేజ్ చేసిన. నిజంగా అంటే మంచిగా అనిపించింది. సరదాగా ఎవరు విన్ అయినా ఓకే, అంటే ఎవరు విన్ అయినా ఓకే. ఈ సంతోషంగా ఉంది పాల్గొనడం. పోటీ ఎట్లుంటుంది అనేది తెలిసింది లావణ్యకి. ఇంకొకసారి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం లావణ్య తోటి పాపం ఇంకా తనకి ఇష్టమైనది ఏది ఇష్టం ఉంటుందో అది పోటీ పెట్టుకుందాం. అంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, కలిసినప్పుడు. మూడు ఇష్టమే, ముద్దపప్పు చారు ఇష్టమే, నూడిల్స్ ఇష్టమే, మంచూరియా ఇష్టం. ఇక అనుకోకుండా పెట్టినప్పుడు ఇష్టం ఉన్న తిండి పోటీలో వచ్చినాయి. మరి నీకు మన ఇద్దరం ఎప్పుడు పెట్టుకుందాం? నీకేమి ఇష్టం? మళ్ళీ పెట్టుకుందాం. నాకు సాంబార్ పన్నీర్ అంతా పన్నీర్ పిల్లికి పన్నీర్ అంటే మస్తు ఇష్టం. చికెన్ మటన్ కన్నా పన్నీర్ ఇష్టం. సాంబార్ ఆలుగడ్డ ఫ్రై అయినా వంకాయ అట్లా ఇష్టం. నీకు మరి నెక్స్ట్ టైం ఏం పెట్టుకుందాం? నెక్స్ట్ టైం చూద్దాం. అప్పటి వరకు ఆలోచించి వాట్సాప్ చేస్తుంది. వాట్సాప్ లైకులు చేసి ఇట్లా పెట్టి థమ్స్అప్ పెట్టి నాకు పంపిస్తా సూపర్ వదినా అని అట్లా ఆలోచించి చెప్తుందట. మరి నెక్స్ట్ తిండి పోటీ అంటే వీళ్ళతో మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో తిండి పోటీ కొనసాగుతూనే ఉంటది. ఇదండి సరదాగా మా లావణ్యతో తిండి పోటీలా నేనే విన్నాయినా. ఒకసారి మేము ముగ్గురం పెట్టుకుంటాం. అవును, అప్పుడు పోటీగా బాగుంటది. అవును, త్వరలోనే వస్తుంది. మళ్ళా వర్ష ఇక్కడికి వచ్చినప్పుడు ముగ్గురం పెట్టుకుంటాం. అప్పుడు అసలు నిజంగా మస్తు ఎంటర్టైన్ ఉంటది. కాబట్టి సరదా ఇట్లా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేము ఈ తిండి పోటీలని. ఫ్యామిలీలో కూడా అదే కొనసాగుతా ఉన్నది ఎంజాయ్మెంట్. ఇంకా అందరితో తిండి పోటీలు ఇట్లా పెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాము. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.